నమస్తే అన్న. నమస్కారం. నేను నారాయణమూర్తి అన్న. మాది నర్సాపురం నియోజకవర్గం మొగుల్తూరు మండలం. నేను ఇదివరకు గత 40 సంవత్సరాల నుండి 85లో నుంచి ఆక్వాకల్చర్లో ఉన్నానన్న, మా ఫాదర్ దగ్గర నుంచి. అయితే అప్పటి నుంచి డిఫరెంట్ ఇష్యూస్ అన్న, రకరకాలుగా హెచ్చుతగ్గులు ఆక్వాకల్చర్లో ఫేస్ చేస్తూ వచ్చామన్న. ఫస్ట్ టైం మాకు 2002-03లో కొంచెం బాగా ఆక్వాకల్చర్ బాగా డౌన్లో ఉన్నప్పుడు ఎంపెడా నుంచి కొంచెం సపోర్ట్ వచ్చి డిసీజ్ మేనేజ్మెంట్, డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి, వీటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే స్టడీ కొంత చేశారన్న. తర్వాత నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఫ్రీ పవర్ ఏదైతే అగ్రికల్చరల్కి ఇస్తానన్నారో అదే ఫ్రీ పవర్ ఆక్వాకల్చర్కి కూడా ఇచ్చి మమ్మల్ని కొంత ఆదుకున్నారన్న. ఆ తర్వాత స్టేజ్ వచ్చేటప్పటికి ఇక రకరకాల హెచ్చుతగ్గులు వచ్చినాయని ఇంకా అవన్నీ అందరూ రైతుల సోదరులందరికీ తెలుసు. ఈ 2020 లాక్డౌన్ వచ్చినప్పుడన్నా ఒకేసారి ఈ ఆక్వా ఫీడ్ ప్లాంట్ ప్రాసెసర్స్ అందరూ కూడా మాకు లేబర్ రావట్లేదు, మేము ఈ రెయ్యి కొనలేము అని చెప్పేసి ఇది చేసి విపరీతమైన ఒకేసారి అసలు రెయ్యి కొనము అని చెప్పేసి డౌన్ ప్లే చేసేస్తే మీరు ఆ రోజు కేర్ తీసుకొని ఖచ్చితంగా మీ అందరికీ కావాల్సిన ఫెసిలిటీస్ అంటే లేబరు మీ ప్లాంట్కి రావడానికి పర్మిషన్స్ నేను ఇస్తాను, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తాను, అలాగే రైతులు పొలాలు వెళ్ళటానికి డిపార్ట్మెంటల్గా పర్మిషన్స్ ఇప్పించి రెయ్యి కూడా 100 కౌంటు అప్పుడున్న మార్కెట్ వాల్యుయేషన్ చూసి 210 రూపాయలకు తక్కువ కొంటే కనుక మీకు పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి ఆ రోజు 210 రూపాయలు తక్కువ కాకుండా కొనేటట్టు ఏర్పాటు చేశారన్న. ఆ విధంగా ప్రాబ్లం వచ్చిన 10 రోజులు 15 రోజుల్లోనే తిరిగి మళ్ళీ రైతు ఆ ప్రాబ్లంను కొంచెం దాని నుంచి బయటపడే పరిస్థితి ఏర్పడిందన్న. ఇప్పుడు రైతులకి ఇమ్మీడియట్గా కావాల్సింది ఏంటంటే ఎవరైతే ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నారో వాళ్ళే ఫీడ్ కూడా తయారు చేస్తున్నారన్న, వాళ్ళకే హ్యాచరీస్ ఉన్నాయి. సో హ్యాచరీస్ దగ్గరికి వచ్చేటప్పటికి మేము క్వాలిటీ సీట్ ఇస్తున్నామని వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేసి ఇస్తున్నారన్న. ఆ టైంలో రేటు కూడా సరుకు మెటీరియల్ రేటు పెంచి 270 రూపాయలు, సపోజ్ 100 కౌంట్ వస్తే 270, 280 రూపాయలు చూపిస్తే రైతు ఒక ఆశాజనకమైన వాతావరణంలో స్టాక్ చేస్తున్నాడన్న. ఈ ప్రొడక్షన్ వచ్చేటప్పటికి ప్రొడక్షన్ కొంచెం పీక్ వచ్చి అంత కల్చర్ బాగానే ఉంది, మనకు బాగానే ఉంటుంది అనుకునేటప్పటికి ఫస్ట్ ఫీడ్ రేట్లు టైం చూసి ఇంక తప్పనిసరి పరిస్థితి రైతు ఈ ఫీడ్ అంతా కొనాల్సిన పరిస్థితికి వచ్చేటప్పటికి ఫీడ్ రేట్ పెంచడం. ఫీడ్ రేట్ ఓన్లే మనకు కొంచెం రేట్ ఉంది కదా, ఫీడ్ రేట్ పెరిగితే ఏముందిలే అని మేపుతూ ఉంటే సడన్గా ఫైన్ మార్నింగ్ మే 1st వీక్ నుంచి స్టార్ట్ చేస్తారన్న 10 రూపాయలు డౌన్ చేసుకుంటా జూన్ వచ్చేటప్పటికి ఒక 30 రూపాయలు 40 రూపాయలు. ఇక వాళ్ళ ఇష్టం. మాకేమన్నా మా రైతుల దురదృష్టం కొలిది ఏదైనా అకాలమైన వర్షాలు పడితే కనుక ఇక వాళ్ళ ఇష్టం అన్న ఎంత రేట్ అయినా తగ్గించేస్తారు. ఆ వ్యవసాయంలో అన్ని ప్రోడక్ట్స్ ఎక్సెప్ట్ ఫిష్, ప్రాన్ తప్పించి మిగతావంతా 160 రూపాయలు వస్తుంటే ఓన్లీ చేపలు రైతుల మీద నుంచే 40% ఆదాయం వస్తుందన్న టోటల్గా ఎకానమీలో. సో మిమ్మల్ని రైతుల పక్షాన్ని నేను మిమ్మల్ని కోరుకున్నది ఏంటంటే ఈ ఆక్వాను కూడా వ్యవసాయానికి ఏ విధంగా అయితే ప్రోత్సాహాలు ఇస్తున్నారో ఆ విధమైన ప్రోత్సాహాలు ఇచ్చి మినిమం సపోర్ట్ ప్రైస్ ఆక్వాకల్చర్ కూడా ప్రతి సంవత్సరం రివైజ్ చేసేటట్టుగా మీరు చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.